Hello, my dear students. Welcome all of you. Welcome to my YouTube platform, Rohit's Analysis. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. దానికంటే ముందు 1082 వేకెన్సీస్ గ్రూప్ 2లో ఉన్నాయి, త్వరలోనే ఫిల్ చేయబోతున్నారన్న న్యూస్ కూడా గత 1-2 డేస్ నుంచి మీరు వింటూనే విన్నారు. సో దాని గురించి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ అందరిలో కూడా ఉంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, కొన్ని రోజులు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, కొన్ని పోస్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ పోస్ట్స్ సంఖ్య చూసి కూడా చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది చాలామంది స్టూడెంట్స్కి. సో 1082 అంటే ఇట్స్ అ వెరీ గుడ్ నంబర్. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ నిజంగానే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ ప్రిపరేషన్. అండ్ ఫ్యూ డేస్ క్రితం తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి ఇలాగే కంప్లీట్ బుక్ లిస్ట్ వీడియో చేశాను. దీన్ని కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆదరించారు. సార్ చాలా క్రిస్టల్ క్లియర్గా క్రిస్ప్గా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి బుక్ని సజెస్ట్ చేశారు. ఏపీ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్గా వెంటనే చేయాలి వీడియో, కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని నెలల క్రితమే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. మెయిన్స్లో 3 పేపర్స్ తీసేసి 2 పేపర్స్ పెట్టడం, అండ్ అలాగే ప్రిలిమినరీలో కూడా ఇంకొన్ని మార్పులు జరగవచ్చు అని చెప్పేసి సంకేతాలు ఇవ్వడం. సో కొన్ని రోజుల్లో ఇంకా స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత క్లియర్ కట్గా వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ వెయిట్ చేసి స్టూడెంట్స్ యొక్క డిమాండ్ వరకు ఇప్పుడే వీడియో చేయాల్సి వచ్చింది. ఇవాల్టి స్టేటస్ అంటే ఇవాళ ఉన్న పొజిషన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాలి, అండ్ ఆ సబ్జెక్ట్కి సంబంధించి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా క్లియర్ కట్గా బుక్ని డిస్ప్లే చేస్తూ ఏ బుక్ చదివితే బాగుంటుంది అనేటివి డీటెయిల్ వీడియో మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అండ్ గైస్, నేను ఇప్పుడు ఇచ్చే బుక్స్ ఏవైతే ఉన్నాయో ఏదో నాకు తోచినట్లు అన్నట్టు కాకుండా, నేను గత 8 ఇయర్స్గా ఆస్పిరెంట్స్కి టీచింగ్ చేస్తూ ఉన్నాను. సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ. కొన్ని లక్షల మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ అలాగే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్, అంటే నేనున్న ఈ ఎక్స్పీరియన్స్లో చాలామంది ఫ్యాకల్టీస్తో నాకు పరిచయాలు ఉన్నాయి. సో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అట్లీస్ట్ 2 to 3 వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేసి ఈ బుక్ బాగుంటుంది, సింప్లిస్టిక్గా ఉంటుంది అని చెప్పుకున్న తర్వాతనే, వాళ్ళు చెప్పిన తర్వాతనే దాన్ని నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో దట్స్ ఇట్. సో మనం ఇప్పుడు చూసినట్లయితే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ ఛానల్ రోహిత్స్ అనాలిసిస్ అని చెప్పి సపరేట్గా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు సపరేట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందులో రెగ్యులర్ అప్డేట్స్, ఎగ్జామినేషన్కి సంబంధించి, నా వీడియోస్కి సంబంధించి, లేకపోతే ఏదైనా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏదైనా కూడా తెలుసుకోవాలనుకుంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రోహిత్స్ అనాలిసిస్ ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లో రోహిత్స్ అనాలిసిస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఓన్ అప్లికేషన్ ఇది. ఇందులో ఇండివిజువల్ కోర్సెస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు నాకు సంబంధించి నాకు సబ్జెక్ట్ అయిన పాలిటీ ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో ఎక్సలెంట్ కంటెంట్ తోటి, మంచి హై రెజల్యూషన్ వీడియోస్ తోటి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ కావాలనుకుంటే ఇండివిజువల్ కోర్సెస్, లేదనుకుంటే ఫుల్ లెంత్ కోర్సెస్, ఇవన్నీ కూడా నా అప్లికేషన్లో ఉన్నాయి. అందులో చాలా వరకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. ఒకసారి అప్లికేషన్ని విజిట్ చేయొచ్చు. అండ్ బోత్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఇద్దరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ అప్లికేషన్లో ఉంది. అండ్ చూడండి, ప్లే స్టోర్లో రోహిత్స్ అనాలిసిస్ అని ఉంటుంది. సో ఆ ఫస్ట్ ఆఫ్ యూ ఉండదు, జస్ట్ ROHITHS అనాలిసిస్. సో మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇంకా బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, చూడండి గైస్, ఇక్కడ ఒక చిన్న విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. అంతకుముందు ప్యాటర్న్ ఏముంది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు చేంజ్ అయిన ప్యాటర్న్ ఏముంది. అంతకుముందు ఏముండేదంటే 150 స్క్రీనింగ్ టెస్ట్, సేమ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగా ఉండేది. తర్వాత 3 పేపర్స్ ఉండేటివి మెయిన్స్లో, 150, 450 మార్క్స్. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్, మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా జనరల్ స్టడీస్, 2 జనరల్ స్టడీస్ ఎందుకు అనుకున్నారేమో, కానీ ఈ పేపర్ 1ని రిమూవ్ చేసి ఈ 2-3 ఏవైతే ఉన్నాయో సేమ్ అలాగే పేపర్ 1, పేపర్ 2 యాడ్ చేశారు. ఇంతకుముందు ఎకానమీ సబ్జెక్ట్ చాలా వెయిటేజ్ ఉండేది, చాలా డామినేటింగ్ సబ్జెక్ట్గా ఉంది. ఇప్పుడు ఎకానమీ, పాలిటీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 4 సబ్జెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మిగతా వాటన్నిటికంటే. సో ఒకటి ఎక్కువ, ఒకటి అన్నట్టు తక్కువ అన్నట్టు కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ,
ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, అలాగే ఏపీ ఎకానమీ కూడా, ఏపీ ఇండియన్ ఎకానమీ రెండు కలిపి 75 మార్క్స్. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పేపర్ 1, పేపర్ 2 150, 150, 300 మార్క్స్. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇదంతా కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను, మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, మీకు కనిపిస్తుంది. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రఫీ సబ్జెక్ట్ చూసినట్లయితే తెలుగు మీడియం వాళ్ళకు రమణరాజు సార్ రాసిన జాగ్రఫీ బుక్ ఉంది. ఇందులోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అయితే చాలా వరకు మార్కెట్లో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్స్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత సో కొత్తగా ఎడిషన్స్ రాలేవు, అంటే సిలబస్ చేంజ్ అయిన తర్వాత యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇప్పటి వరకు ఉన్న వరకు అయితే ఇండియా, వరల్డ్ అండ్ ఏపీకి సంబంధించి రమణరాజు సార్ బుక్ తీసుకోవచ్చు జాగ్రఫీ. ఇంగ్లీష్లో బేసికల్గా జాగ్రఫీకి పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం బుక్స్ అంటూ ఏది లేదు, అంటే ఫేమస్గా మీకు చెప్పాల్సినవి. సో 6th క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ అందరూ చదువుతారు, ఇది మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ మిగతావి బర్డెన్ అనుకుంటే 11th క్లాస్లో 2 ఎన్సీఆర్టీస్ ఉంటాయి, ఒకటి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి, ఇంకొకటి ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి. సో ఆ 11th క్లాస్లో ఉన్న 2 ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వచ్చు. దాంతోపాటు అరవింద్ కుమార్, సో దీని ఏమంటామంటే పెరియార్స్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని కూడా. సో పెరియార్కి సంబంధించిన జాగ్రఫీ ఆఫ్ ఇండియా, అరవింద్ కుమార్ దీనికి ఆథర్. మీకు అన్ని బుక్ స్టాల్స్లో కూడా ఇది లభిస్తుంది, మీరు దీన్ని చూడొచ్చు. సో ఇది జాగ్రఫీకి సంబంధించిన బుక్స్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. సో ద సన్ రైజ్ స్టేట్ అని కూడా పిలుస్తాం ఆంధ్రప్రదేశ్ని. సేమ్ రమణరాజు సార్ రాసిన ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ బుక్ ఉంది. సేమ్ రమణరాజు సార్ రాసిన ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అయితే కొత్తగా అప్డేటెడ్ బుక్స్ లేకపోతే ఓల్డ్ బుక్స్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్, సో ఇప్పుడు చూసినట్లయితే హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు బేసికల్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంది. సో కాబట్టి అలాగే ఈ జాగ్రఫీ, ఈ మోడర్న్ హిస్టరీ ప్రిలిమ్స్ లెవెల్లో మాత్రమే, మెయిన్స్లో అవసరం లేదు. కానీ ప్రిలిమ్స్ లెవెల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి వీటిని నేను ఫోకస్ చేస్తున్నాను. ఇండియాకు సంబంధించి భారతదేశ చరిత్ర సీనయ్య సార్ రాశారు. సో ఇందులో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ 3 ఉంటాయి. పర్టికులర్గా మోడర్న్ హిస్టరీ అని చెప్పి సపరేట్గా తెలుగులో పెద్దగా బుక్స్ ఏం లేవు, కాబట్టి ఇదే బుక్ తీసుకొని ఇందులో నుంచి మోడర్న్ హిస్టరీ పార్ట్ని పికప్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు స్పెక్ట్రమ్, చాలా వరకు యూపీఎస్సీ సివిల్స్ ఆస్పిరెంట్స్ కానీ చాలా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా ప్రిపేర్ అవుతారు. ఇందులో చాలా డీటెయిల్డ్గా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎందుకు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి క్లియర్ కట్గా ఆ బుక్ యొక్క డిస్ప్లే కూడా మీకు కనిపించడం జరిగింది. ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. మీకు ఆ పీడిఎఫ్లో మీకు దొరుకుతుంది, మీరు డైరెక్ట్గా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఏ బుక్ కావాలో ఆ పర్టికులర్ బుక్ తీసుకోవచ్చు. సో ఇటు సైడ్ తెలుగు మీడియం డిస్ప్లే చేస్తున్నాను, ఇటు సైడ్ ఇంగ్లీష్ మీడియం డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి గైస్, ఇప్పుడు ఇండియన్ పాలిటీ, ఇట్స్ మై సబ్జెక్ట్, అంటే నేను వన్ ఆఫ్ మై లవబుల్ సబ్జెక్ట్. తెలుగు మీడియంకి సంబంధించి భారత రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటీ, అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా సేమ్ ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్. ఈ ఒక్క బుక్ ఫాలో అవ్వండి, ఇంకా ఏది కూడా అవసరం లేదు. అయితే గైస్, కొంతమంది స్టూడెంట్స్ లక్ష్మీకాంత్ బుక్ చదవటానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ టర్మినాలజీ అర్థం అవ్వట్లేదు, అంటే చదవడానికి వెంటనే నా మైండ్లో కూర్చోవట్లేదు, మర్చిపోతున్నాను అని చెప్పేసి ఇండియన్ పాలిటీ మొత్తాన్ని చాలా డీటెయిల్డ్గా, చాలా ఈజీగా నాకు నాకు వచ్చిన కమెంట్స్ చూస్తే ఒక్కొక్కసారి కడుపు నిండిపోతుంది. అంత మంచి కమెంట్స్, అంటే నా సబ్జెక్ట్ ఇంత బాగా స్టూడెంట్స్కి డెలివరీ అవుతుందని నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. మీకు నా అప్లికేషన్లో ఇండియన్ పాలిటీ సపరేట్గా తెలుగు, సపరేట్గా ఇంగ్లీష్ మీడియం వీడియో క్లాసెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి నా అప్లికేషన్లో రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్లో మీరు చూడొచ్చు. అండ్ అలాగే హ్యాండ్ రిటెన్ నోట్స్, తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా, ఆఫ్లైన్ క్లాసెస్లో నేను వాళ్ళకు టీచ్ చేసిన నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్ పీడిఎఫ్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసే ఉన్నాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో నుంచి ఆ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకొంతమందికి అది కనిపించకపోతే నాకు మెసేజ్ పెట్టండి. ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను, 9110556858, 9110556858. చూడండి, ఇది నా వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్, డైరెక్ట్గా మీకు ఇస్తున్నాను. ఈ పీడిఎఫ్ కావాలన్నా ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్లో నుంచి మీరు డౌన్లోడ్ చేయలేకపోయినా, నా పాలిటీ నోట్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మీకు దొరక్కపోయినా కానీ నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు డైరెక్ట్గా పంపించేస్తాను ఆ బుక్స్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తే అగైన్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ద లింక్.
సో ప్లే స్టోర్లో యాప్, మెటీరియల్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం లింక్, తెలుగు మీడియం లింక్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో నెక్స్ట్ ఏపీ హిస్టరీ. అంటే ఇవి ప్రిలిమ్స్లో ఉన్నాయి, మెయిన్స్లో ఉన్నాయి. సో ఏపీ హిస్టరీ 75 మార్క్స్. ఇంతకుముందు చెప్పుకున్న పాలిటీ, సో ఇది కూడా 75 మార్క్స్. సో మెయిన్స్లో అండ్ ప్రిలిమ్స్లో నెగ్లెక్ట్ చెయ్యలేని సబ్జెక్ట్ ఏంటంటే పాలిటీ. సో 75 మార్క్స్ పాలిటీ ఉన్నాయి. సో మీరు దీన్ని చూడొచ్చు. అండ్ అలాగే 75 మార్క్స్ ఏపీ. ఆంధ్రుల చరిత్ర అని చెప్పేసి బిఎస్ఎల్ హనుమంతరావు గారు రాశారు బుక్ని. అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ బుక్ ఉంది. సో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద ఎర్లియస్ట్ టైమ్స్ టు 2019 అని చెప్పేసి పి రఘునాథరావు గారు రాశారు దీన్ని. అండ్ అలాగే సో సేమ్ పి రఘునాథరావు గారే ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో తెలుగు మీడియం వాళ్ళైతే ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ తీసుకోండి. దానికి ఎక్స్టెన్షన్ బుక్ అనుకోవచ్చు. పి రఘునాథరావు గారు రాసిన బుక్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఎర్లియస్ట్ టైమ్స్ టు 2019. ఓకే, ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ. ఇక పర్టికులర్గా మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఏన్షియంట్ అండ్ మెడివల్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అని కూడా మీకు బుక్స్ ఉన్నాయి. మీరు ఈ బుక్ అయినా తీసుకోవచ్చు. ఇంకా డీటెయిల్డ్ నాలెడ్జ్ కావాలంటే ఈ రెండు తీసుకొని ఇందులో ఏన్షియంట్ మెడివల్ కవర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇక్కడ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని చెప్పి మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఫుల్ లెంత్గా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కావాలంటే తెలుగు మీడియం వాళ్ళు ఇదొక్క బుక్ చూడొచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఫ్రమ్ ఎర్లియస్ట్ టైమ్ టు 2019 ఇది చూడొచ్చు. అయితే ఈ బుక్లో పర్టికులర్గా ఈ రెండు బుక్స్లో టోటల్ ఏపీ హిస్టరీ ఉంది. కానీ ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీడియంలో బుక్ కనిపిస్తుంది పిఆర్ రావు అని చెప్పి, పి రఘునాథరావు గారు, లేకపోతే మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పి రఘునాథరావు గారు. అండ్ అలాగే పిఆర్ రావు అని ఉంటుంది, ఇది కూడా రఘునాథరావు గారికి సంబంధించిన బుకే, పర్టికులర్గా మోడ్రన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సో మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ యాజ్ ఏ హోల్గా చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ మోడర్న్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చాలా తక్కువ లెంత్లో కంప్లీట్ చేసేయచ్చు. పాలిటీ ఒకటే 130 గంటలు చెప్తే ఏపీ హిస్టరీ మాత్రమే ఒక 60-70 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. 75 అవర్స్ అంటే 75 మార్క్స్కి సబ్జెక్ట్ కాబట్టి వీలైనంత వరకు ఎంత డీటెయిల్డ్గా చదివితే అంత మంచిది. అందుకోసం ఇక్కడ మీకు హిస్టరీకి చాలా సోర్సెస్ మీకు ఇచ్చాను. ఒకటి బిఎస్ఎల్ హనుమంతరావు అండ్ పి రఘునాథరావు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు పి రఘునాథరావు, తెలుగు మీడియం వాళ్ళకు బిఎస్ఎల్ హనుమంతరావు. ఈ రెండు చదివినా సరిపోతాయి. ఇంకా డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే సో చూడండి, ఏన్షియంట్ అండ్ మెడివల్కి సంబంధించి ఓన్లీ ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ పి రఘునాథరావు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు, మోడర్న్ హిస్టరీ కూడా పి రఘునాథరావు గారే. సో 2 ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉన్నాయి అండ్ అలాగే 2 తెలుగు మీడియం బుక్స్ ఉన్నాయి. ఏంటిది? ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఇంకొకటి ఏంటంటే ఈ ఆంధ్రుల చరిత్ర బుక్ ఏదైతే ఉంటుందో ఇందులో ఏన్షియంట్ మెడివల్ని డీటెయిల్డ్గా కవర్ చేశారు. సో మోడర్న్ అందులో కవర్ కాలేదు. అందుకోసం మోడర్న్ కోసం మళ్ళీ నేను మీకు ఇంకొక బుక్ సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఏం కన్ఫ్యూజన్ లేదని అనుకుంటున్నాను. మీరు జస్ట్ ఆ డిస్ప్లే పైన ఉన్న బుక్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఇంకేదైనా డౌట్ వస్తే మళ్ళీ చెప్తున్నాను, నాకు వాట్సాప్ చేయండి 9110556858 9110556858. మీరు ఇంకేదైనా బుక్ చదివితే సార్ ఈ బుక్ బెస్టా కాదా అని అడిగితే అది కూడా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా? నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. స్టూడెంట్స్ బాగా భయపడేది ఏ బుక్ చదివితే బాగుంటుంది అని చాలా వరకు కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. సో వాళ్ళ కోసం ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళైతే ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి సార్కి సంబంధించి చదువుకోవచ్చు. ఇండియన్ ఎకానమీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది చిరంజీవి సార్. ఆయనకు సంబంధించిన వెరీ ఫేమస్ బుక్ ఇండియన్ ఎకానమీ, చిరంజీవి సార్ బుక్, ఇది తీసుకోవచ్చు. లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్, ఈ బుక్ అయినా తీసుకోవచ్చు. అండ్ అలాగే వీటితో పాటు అడిషనల్గా ఇంకా మీరు కావాలనుకుంటే నితిన్ సింఘానియా బుక్ కూడా ఉంది. ఈ నితిన్ సింఘానియా బుక్ కూడా చాలా సింప్లిస్టిక్గా ఉంది. సో దాన్ని కూడా మీరు రిఫర్ చేయొచ్చు. నితిన్ సింఘానియా కానీ రమేష్ సింగ్ కానీ, ఎనీ ఆఫ్ యువర్ చాయిస్. ఏదైనా ఒకటే చదవండి, 2 మాత్రం చదవకండి. మీకు అంత టైం లేదు. సో అంత ఓపిక కూడా, అంత టైం కూడా వేస్ట్ చేసుకోకండి. సో అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి చాలా నెంబర్ ఆఫ్ బుక్స్. అందులో పెద్దగా కాన్సెప్ట్ ఉండదు కానీ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్, పాలసీస్ ఇవన్నీ. సో బేసికల్గా ఏ స్టేట్కి సంబంధించిన ఎకానమీ చూడాలన్నా దాని సోషో ఎకనామిక్ అవుట్లుక్ అంటాం, సోషో ఎకనామిక్ సర్వే అంటాం. సో ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే ఇది మీరు ఫాలో అవ్వచ్చు.
ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, కానీ తెలుగులో చాలామందికి కష్టపడుతుంటారు. సో నేను మీకు ఇక్కడ ఏ పబ్లికేషన్ అయినా కూడా మీరు ఫాలో కావచ్చు. నేను ఆప్షనల్గా వివాన పబ్లికేషన్స్ తీసుకున్నాను. సో సామాజిక ఆర్థిక సర్వే, ఓకే. సో ఇది పాతది అండ్ కొత్తది 22-23 అని ఉంటుంది, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు, ఓకే. సో దీనికి మించి ఏది ఫాలో అవ్వకు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే గుడ్డిగా దీన్ని ఫాలో అయిపోండి, ఎందుకంటే దీంట్లోంచి ఎంత క్రిస్ప్ తీసుకొచ్చినా, ఎవరు ఏ బుక్ రాసినా ఈ సోషో ఎకనామిక్ అవుట్లుక్లో నుంచి యాడ్ చేస్తారు. సో ఇందులో నుంచి యాడ్ చేసే తీసుకునే బదులు దాన్నే తీసుకుంటే బాగుంటుంది కదా. సో ఎందుకంటే 75 మార్క్స్ ఏపీ ప్లస్ ఇండియన్ ఎకానమీ కాబట్టి నెగ్లెక్ట్ చేయలేని అంశం. సో సోషో ఎకనామిక్ సర్వే తీసుకోండి, లేకపోతే సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఇంగ్లీష్ మీడియంలో, తెలుగులో ట్రాన్స్లేటెడ్ పార్ట్ దొరుకుతుంది, దానైనా తీసుకోండి. సో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అయిపోయింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంతకుముందు ఏపీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. 75 మార్క్స్ యాడ్ అయిపోయింది. ఇట్స్ నాట్ దాట్ ఈజీ 75 మార్క్స్. ఇంకా ఏంటంటే కొత్తగా ఇంకొన్ని చాప్టర్స్ యాడ్ చేయబోతున్నారు అని వాదనలు కూడా వినిపిస్తున్నాయి, మరి అది ఎంతవరకు అవుతుందో తెలీదు. సో హరికృష్ణ సార్, ద లెజెండరీ ఫ్యాకల్టీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సి హరికృష్ణ సార్ బుక్స్ ఆల్రెడీ ఓల్డ్ బుక్స్ ఉన్నాయి, కొత్త అప్డేటెడ్ సిలబస్కి తగ్గట్టు మళ్ళీ కొత్తగా సార్ పబ్లిష్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఆ పిక్చర్ కూడా మార్కెట్లో నేనే చూపిస్తున్నాను, ఇంకా చాలామందికి కూడా పాత పిక్స్ ఉన్నాయి. బట్ సార్కి పర్సనల్గా కాల్ చేసి నేను తీసుకోవడం జరిగింది. తెలుగు మీడియంలో ఉంది అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉంది. దీంట్లోనే ఎన్వైర్న్మెంట్ కూడా కవర్ అయిపోయింది. సో చూడండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం, ఈ రెండు కూడా మీరు దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. 75 మార్క్స్. నెక్స్ట్ ఇన్ కేస్ ఇది అవైలబుల్ లేకపోతే, సో సేమ్ మళ్ళీ హరికృష్ణ సారే, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రసన్న హరికృష్ణ సార్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ఉంది. సేమ్ అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్, సో సిహెచ్ మోహన్ సార్ అండ్ హిదాయతుల్లా సార్ ఇద్దరికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. సో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బుక్స్, ఓకేనా. సో ఇది గైస్ నేను చెప్పాలనుకుంటుంది క్లియర్ కట్గా. సో ఇది, సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మారుతున్న సిలబస్, ఎందుకంటే జనరల్ స్టడీస్లో చాలా బుక్స్ ఉంటాయి. సో జనరల్ స్టడీస్లో వాళ్ళు అప్డేషన్ ఇచ్చిన తర్వాత ఇంకేదైనా ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఉంటే ఆ బుక్స్ ఏంటో నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ బుక్స్ నచ్చకపోతే ఇవే చదవాలని ఏం లేదు. కొంతమంది బిగినర్స్ ఉంటారు, కొంతమందికి ఏం చాయిసెస్ ఉండవు, అలాంటి వాళ్లకు డైరెక్ట్గా దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సబ్జెక్ట్ స్థానంలో ఇంకొక సబ్జెక్ట్ ఆల్రెడీ వేరే బుక్ చదివి ఉంటే ఏం ప్రాబ్లం లేదు, దాన్ని కంటిన్యూ చేయండి. ఏదైనా ఒక్క బుక్ మంచి బుక్ ఉంటే సరిపోతుంది. అన్ని బుక్స్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేక డైరెక్ట్గా క్రిస్ప్గా టు ద పాయింట్ ఉండే బుక్స్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఒకసారి రోహిత్స్ అనాలిసిస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో ఉన్న కోర్సెస్ మార్కెట్లో ఉన్నదానికంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి స్టూడెంట్స్కి ఇస్తున్నాను. అండ్ అలాగే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్. ఏపీపీఎస్సీకి సంబంధించిన ఏ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇవ్వడానికి వీలైనంత త్వరగా మీ ముందుంటాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.